హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఊళ్ళో ఎల్లమ్మ తల్లికి అయితే వాటర్ పోస్తారట. ఇంకా విగ్రహాన్ని అయితే తీసుకొని రాలేదు. విగ్రహాన్ని తెత్తానికైతే పోయిర్రు. అందరు బిందెలు పట్టుకొని పోతారు. నేనైతే ఇన్నే కూర్చున్నా, స్నానం చేసుకోలేక ఇన్నే చేసుకోవాలి, అట్లనే కూర్చున్నా. మా రాజు అయితే అంగడి పోతా అని తయారైండు. మా రాజు కూడా తానం చేయలేక నేనేం చేయలేదు. అంగడి పోయి మేకను వేసుకొస్తా అని అంటాడు. నేనేమో ఇక్కడ దేవత కాడికి పోయి నీళ్ళు పోసి వచ్చినాక పోదామని నేను అంటాను. లేదు లేదు లేట్ అవుతుంది, నేను తానం చేయండి అంగడి పోతాను అంటాడు. చూడు ఫ్రెండ్స్, కనీసం స్నానం కూడా చేసుకోకుండా పోతారు అంగడికి. అంగడికి వచ్చినాక స్నానం చేసుకుంటే ఎట్లయినా మేఘం పట్టుకుంటే మళ్ళీ దుమ్ము అవుతా, అందుకే అంగడికి పోతా అని చెప్తాను. ఫస్ట్ దేవత కాడికి పోయి మొక్కుకున్న తర్వాత దేవత వచ్చేసరికి లేట్ అవుతుంది, ఇంకా ½ అవర్ 1 అవర్ పడుతుంది. అంతలోనే అటు పోయి మళ్ళీ రిటర్న్ అవుతా. మళ్ళీ లేట్ అయింది అనుకో, అంగట్లో మళ్ళీ మేకలు దొరికాయి, మనకి ఇబ్బంది కదా. నా ఫోన్లో అయితే రీఛార్జ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఆడికి పోయినాక ఎన్ని గంటలు చేస్తాడో ఫోన్ చేస్తానికి నా ఫోన్లో రీఛార్జ్ ఉంటుంది, వేపియమంటే వేపిస్తాడు. వచ్చినాక వేపిస్తా, ఊకే ఫోన్ ఎత్తకపోతే. అందుకోసం అని ఇక రీఛార్జ్ అయిపోయలే. ఇప్పుడు నేను సంజయ్ గారు మా రాజు కూడా వస్తున్నాడు. మేము ముగ్గురు కలిసి అయితే అంగడికి అయితే పోతున్నాం. మన ఆటో ఇక్కడ ఉంది, ఇప్పుడు తోడుచుకొని అయితే బయలుదేరాలి. 2 ఆటోలు నాన్న, మరి అదే వాళ్ళు నువ్వే కొన్నావుగా మరి. బయలుదేరినాం ఇంటికి. అయితే గుడి దగ్గర అయితే అందరు రెడీ అవుతారు విగ్రహం దీనికి. అయితే అయ్యగారులు అయితే వచ్చారు. ఎటు పోతున్నారా? అక్క తీసుకొస్తాం అన్న ఉన్నదా? ఇప్పుడైతే దేవసాడు ఎక్కిండు, వాళ్ళ అక్కని తీసుకొస్తారట. ఇక మేము బస్ స్టాండ్ కాడ తిప్పి ఇవన్నీ మేము ముగ్గురు కలిసి అయితే తిరిగి పోతాం. మేము వచ్చినామో బండిలో డీజిల్ అయితే లేదు, బంకు డీజిల్ అయితే కొట్టించుకోవాలి. ఇక మొత్తానికి అయితే బంకు దగ్గరకు వచ్చేసినాం. మనం ఎప్పుడైతే ఈ బంకులో కొట్టిస్తా ఎక్కువ అయితే భారత్ పెట్రోల్ని కొట్టిస్తా. మన ఆటోలో అయితే ఎక్కువ బండి నడపకుండా కానీ ఇక డీజిల్ అయితే ఇళ్ళని కొట్టిస్తా ఎటైనా పోతే. తిన్నావా అక్క? బాయ్ జాగ్రత్త వేరా. వన్ అయితే దింపి అయితే ఇప్పుడు బయలుదేరినాం. చౌరస్తాలో ఉన్నాము, జనగాం చౌరస్తాలో. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని మనం నేటిలో నుంచి రైట్ సైడ్ పోవాలి. ఇదైతే సూర్యాపేట రోడ్డు. ఇప్పుడైతే మేము అంగట్లోకి అయితే వచ్చినాం. ఈ రావడానికి అయితే ఒక ½ అవర్ అయితే పట్టింది. ఇప్పుడైతే మనం మేకలు అందుతాం బండి పక్కకి అయితే పెట్టి. చాలా తక్కువ వచ్చినాయి అంగట్లోకి అయితే ఈసారి మేకలు ఇట్లా. ఇప్పుడే వచ్చినాం ఇక్కడికైతే. ఇక మనం మేకలు అయితే వద్దాం. సరిపోతారా? గట్టిగానే రా, పండుగనే గట్టిగానే కావాలి. 100 మందికి అయితే ఒక 3-4 కావాలి, 20 మందికి అయితే 1 కావాలి. అదేనా పోతే మొత్తం చేతిలో పట్టుకొని వేసుకోవచ్చులేగా. చూద్దాం పా. ఇది తీసుకున్నావు అన్న, ఇలాంటివి తీసుకో. కొంచెం పెద్ద గిది తీసుకో అన్న. గిది గంతే కాదన్న, గిది గంతే. అన్న పెద్ద తీసుకోండి కొంచెం, మీ బలం పెద్దదే కదా గ్యాంగ్. పాయ మస్తు దొరుకుతాయి పా, ఇది అంగడి కదా. దగ్గరికి అన్ని అంగట్లో అంత నాకేం తెలియదు. మనం వీడియో అవుతాను కొత్త, నువ్వు ఆడికొత్తా వీడికొత్త అన్నట్టు 6:30 ఇచ్చినట్టు చెప్పు, దగ్గర చెప్పు. నువ్వు మంచిగా అడగాలి బిడ్డ, మంచిగా మంచిగా
అన్నకి ఇక్కడ చిన్న ఉన్నదా అన్న అన్న అక్కడ ఒక ఉంది అక్కడ అడుగు చిన్నది అక్కడ గిచ్చాడు మొత్తం తిరుగుదాం పైగా అక్కడ వద్దాం పక్క అక్కడ అన్ని చిన్నవి ఉన్నాయి పాన అక్కడ ఏం కావాలన్నా అక్కడ చూడు అక్కడ అన్నీ ఉన్నాయి కన్నా మొత్తం మేకలు ఇక్కడ అన్ని చూడాలి గిరే నాన్న అంగడి అన్నగా తీసుకోండి చిన్నది ఇక్కడ గిరి తీసుకుంటావా చూడు అడుగు ఫస్ట్ చూసి మనది ఎట్లుందిరా ఎట్లా అనిపిస్తుందిరా ఫైనల్లీ మాకైతే మేక దొరికింది ఘోరంగా రేట్లు ఉన్నాయి బక్రీద్ కాబట్టి బడిదిరా మిడకాయ కడుతుంది ఇక తగిట్రా బడికి మెల్ల ఇరుగుతా ఏయ్ సంజయ్ పెద్దది తీసుకో మిడకాయ కడుతురా ఆ కాలు ఇరుగుతా రే మెల్లగా మెల్ల వెరీ గుడ్ మిడకైతే అలక ఉంటుంది ఇక ఏమనకరా సంజయ్ కాదు దానికి భయం అవుతుంది సంజయ్ గారు ఎంజాయ్ చేస్తుండే ఇలా ఎప్పుడు తిరగలే ఎట్లా తిరగాలి అందుకే తప్ప రావాలి పిలిచినప్పుడు ఉంటారా చలో పడుకుంటాడు ఎక్కువ ఎక్కువ ఎక్కువరా నువ్వు లోపలికి ఎక్కువ అలాగెక్కి అలాగెక్కురా నువ్వు వాడు నేను చెక్కెత్తావు కూర్చోని వాళ్ళకి ఎక్కువ నేను చెక్క పెడతా మెల్ల దింపురా అయ్యో కాలు పడుకోరా ఆడ ఎత్తుకపోతుంది సాపు వదిలిపెట్టిగా ఆ చెక్క ఇంకేసా గడగట్టాయి చెట్టు గడైపో 900 900